ఓకే, పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి, వీడియో కంప్లీట్ గా చూడండి, స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చేస్తున్నా సేమ్ అట్లానే ఫాలో చేయండి. ఓకే, సింపుల్ గా ఇక్కడ పైథాన్ అనే టైప్ చేయండి. పైథాన్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెబ్సైట్ వచ్చేస్తుంది python.org. ఈ పర్టికులర్ వెబ్సైట్ కి క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కూడా డౌన్లోడ్, మీరు ఇక్కడ జస్ట్ కర్సర్ తీసుకొస్తే మనకి ఇక్కడ కూడా 3.12 ఉంది, ఇది కూడా డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే డౌన్లోడ్ కి క్లిక్ చేస్తే కూడా సేమ్ ఆప్షన్ వస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ సేమ్ డౌన్లోడ్ కి క్లిక్ చేస్తున్నానే, డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఈ డౌన్లోడింగ్ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది డౌన్లోడింగ్. సో డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, యూజ్ అడ్మిన్, యాడ్ పైథాన్, ఇవి అన్ని ఓకే పర్టికులర్ చెక్ బాక్సెస్, 2 చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, 2 చెక్ బాక్సెస్ కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే కస్టమ్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి, ఇవి అన్ని బాక్సెస్ మార్క్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కి క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ పైథాన్ కి చెక్ చేయండి, ఇక్కడ కూడా అన్ని పర్టికులర్ బాక్సెస్ చెక్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇన్స్టాల్ కి క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది ఎస్ నో అని, సో ఎస్ కి క్లిక్ చేయండి. ఓకే, సో జస్ట్ ఇప్పుడు కొన్ని మినిట్స్ మీరు వెయిట్ చేస్తే పైథాన్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు మెసేజ్ వచ్చేసింది సెటప్ వాస్ సక్సెస్ఫుల్. సో ఇది పైథాన్ ఇన్స్టాల్ అయిందా ప్రాపర్ గా లేదా ఎట్లా చెక్ చేయాలి? సింపుల్ గా మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి, సిఎండి. ఓకే, టైప్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం సింపుల్ గా రాయాలి పైథాన్ స్పేస్ ఐఫాన్ అంటే మైనస్ సింబల్ నెక్స్ట్ వర్జన్. ఈ టైప్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వర్జన్ మనకు డిస్ప్లే అయితేనే మన పైథాన్ ఇన్స్టాల్ అయింది. ఓకే, సో ఇది సేమ్
కమాండ్ స్టెప్ బై స్టెప్ ఫాలో అండి. ఏదైనా డౌట్ అంటే ఇష్యూస్ వస్తే నాకు కమెంట్ చేయండి.